హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టార్టింగ్లో క్లిప్ని అండ్ మన వీడియో థంబ్నెయిల్ని చూసి మీకు ఈ వీడియో అంటే అర్థమైపోయింటుంది. ఈ వీడియోలో మనం ఒక ఆటో రోబోట్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇక్కడే ఉంది అండ్ దీని అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మీరు స్టార్టింగ్ క్లిప్లో కూడా చూసారు కదా. అండ్ నేను దీన్ని మన బడ్జెట్లో తయారు చేసా. ఓన్లీ ఒక 3-4 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి తక్కువ బడ్జెట్లో దీన్ని అయితే తయారు చేశాను అనమాట. అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, బ్రో నీ దగ్గర 3D ప్రింటర్ లేదు కదా, నీకు 3D ప్రింటెడ్ పార్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. అండ్ దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారనుకోండి, దీన్ని సింపుల్గా బడ్జెట్లో ఎలా తయారు చేసుకోవాలో మీరు డీటెయిల్గా నేర్చుకుంటారు. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఇక లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసానో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ థింగ్, మనకి ఆటో రోబోట్ని తయారు చేయడానికి మనకు కొన్ని 3D ప్రింటెడ్ పార్ట్స్ అయితే కావాలి. వీటిని నేను ఆన్లైన్లో పర్చేస్ చేసా. నాకు 700 రూపీస్ కాస్ట్ పడింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటా, చెక్ చేయండి. అండ్ నేను ఆర్డర్ చేసింది వచ్చేసి 6 సర్వోస్తో వర్క్ అయ్యే ఆటో రోబోట్ అనమాట. అండ్ ఒక 6 పీసెస్ ఆఫ్ SG90 సర్వో మోటార్స్ని యూజ్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక 3-4 ఎక్స్ట్రా మోటార్స్ని తెప్పించుకోండి. అండ్ మనకి ఆ మోటార్స్తో పాటు వచ్చే అటాచ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా దీనిలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ ఈ బేస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక 2 SG90 సర్వోస్ని తీసుకొని ఆ బేస్లో ఆ మోటార్కి తగ్గట్టు గ్రూస్ ఉంటాయన్నమాట. ఆ గ్రూస్లో సింపుల్గా మోటార్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి ఆ గ్రూకి తగ్గట్టు. అండ్ దెన్ ఆ అటాచ్మెంట్స్తో ఇచ్చిన స్క్రూస్ని యూజ్ చేసి ప్రాపర్గా 2 మోటార్స్ని టైట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక అటాచ్మెంట్ని తీసుకొని దీనికి సింపుల్గా 4 సైడ్స్ అయితే మనం కొన్ని కటింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకో మీకు ఫర్దర్గా ఇప్పుడు వీడియోలో అర్థమవుద్ది. దీన్ని సింపుల్గా మీకు వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని అండ్ ఇప్పుడు ఆ 3D ప్రింటెడ్ లెగ్ని తీసుకొని ఈ అటాచ్మెంట్కి తగ్గట్టు గ్రూ ఉంటుంది చూడొచ్చు. మనం కట్ చేయగానే పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. అండ్ ఇప్పుడు సింపుల్గా మోటార్ పై సెట్ చేసుకొని స్క్రూని టైట్ చేసేయండి. ఆ 2 పీసెస్ని సెట్ చేసిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆ 2 మోటార్స్ మనకి 180 డిగ్రీస్లో రొటేట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇలాంటి చిన్న అటాచ్మెంట్ని తీసుకొని అండ్ ఆ 3D ప్రింటెడ్ లెగ్లో సైడ్కి దీనికి తగ్గట్టు గ్రూ ఉంటుంది. మీరు స్క్రీన్ పై గమనించవచ్చు. అదేవిధంగా ఆ సెకండ్ లెగ్లో కూడా గ్రూ ఉంటుంది. సింపుల్గా సెట్ చేసుకొని స్క్రూని టైట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఆ సర్వోస్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్లీ ఏ పొజిషన్లో అయితే చూపించానో అదే పొజిషన్లో మీరు కూడా సెట్ చేసుకోండి. అండ్ దెన్ స్క్రూని టైట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ 2 సర్వోస్ వచ్చేసి మనకి ఈ విధంగా 180 డిగ్రీస్లో రొటేట్ అవ్వాలన్నమాట. ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించి పర్ఫెక్ట్గా సెట్ చేయండి. అండ్ ఒక అరగంట సేపు కష్టపడిన తర్వాత నేను ఇక్కడ పర్ఫెక్ట్గా 4 సర్వోస్ని అయితే సెట్ చేసా. చెక్ చేసుకోండి సెట్ చేసిన తర్వాత. అండ్ మళ్ళీ ఇలాంటి ఇంకొక 2 చిన్న అటాచ్మెంట్స్ని తీసుకొని ఆ రోబో హ్యాండ్కి 2 సైడ్స్ ఇలాంటి ఒక 2 గ్రూస్ ఉంటాయన్నమాట. ఆ గ్రూస్లో ఆ అటాచ్మెంట్ని సెట్ చేసుకొని స్క్రూని టైట్ చేయడమే. బ్రో ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నామంటే ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినా వీడియో మొత్తం అంత అస్సాం అయిపోద్ది. అందుకే వీడియోలో స్టెప్ బై స్టెప్ అంత డీటెయిల్గా చెప్తున్నా. సేమ్ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఈ 2 మోటార్స్ని నేను ఈ విధంగా సెట్ చేసుకున్నా. జాగ్రత్తగా గమనించండి. ఆ హ్యాండ్కి సంబంధించిన 3D ప్రింటెడ్ పార్ట్ని ఆ లెగ్ ఆ హ్యాండ్ 2 పార్ట్లు ఒకేలా ఉంటాయి. ఆ పార్ట్ని ఒక్కొక్క సైడ్ ఒక్కో దాన్ని సెట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా 6 సర్వోస్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సర్వోకి కొన్ని జంపర్ వైర్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ ఆర్డినో ఎక్స్పాన్షన్ యూజ్ చేయలేదు అనమాట. అందుకే నేను ఇక్కడ జంపర్ వైర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా నాలో ఆర్డినో ఎక్స్పాన్షన్ యూజ్ చేయకపోతే సేమ్ నేను ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో ఫాలో అయిపోండి. ఈ 6 సర్వోస్ లో పాజిటివ్ నెగిటివ్స్ని నేను సింపుల్గా కామన్ చేసుకున్నా. అండ్ ఈ 6 జంపర్ వైర్స్ వచ్చేసి 6 సర్వోస్ సిగ్నల్ పిన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఒక ఆర్డినో నానో బోర్డ్ని అయితే తీసుకున్నా. ఈ రోబో కాంపాక్ట్ కాబట్టి ఆర్డినో నానో పర్ఫెక్ట్ సెట్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఈ సర్వో మోటార్ సిగ్నల్ పిన్స్ని నేను ఇప్పుడు ఈ ఆర్డినో నానోకి అయితే కనెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ స్క్రీన్ సైడ్కి షో చేస్తా, అక్కడ నుంచి చూసుకోండి. అండ్ ఇప్పుడు ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ తీసుకొని దీనికి 4 జంపర్ వైర్స్ని యాడ్ చేసా. అండ్ దీని కనెక్షన్స్ కూడా మీకు స్క్రీన్ సైడ్కి షో చేస్తా, అక్కడ నుంచి చూసి పర్ఫెక్ట్గా చేసుకోండి. ఈ ఎంటైర్ సర్క్యూట్ని పవర్ అప్ చేయడానికి ఒక 2 18650 బ్యాటరీస్ని సిరీస్లో కలుపుకొని తీసుకున్నా. అండ్ దీంతో పాటు ఒక స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ని కూడా తీసుకున్నా. మనకు కావాల్సింది 5 వోల్టే, బట్ 8 వోల్ట్ ఉంది కాబట్టి ఈ బక్ కన్వర్టర్ని కనెక్ట్ చేయాలి. అండ్ ఆ బ్యాటరీకి బక్ కన్వర్టర్కి మధ్యలో నేను ఒక చిన్న స్విచ్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఒక 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్ని తీసుకొని దీన్ని డైరెక్ట్గా బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకుంటున్నా. దీని త్రూ మనం ఛార్జ్ చేస్తాం బ్యాటరీని. చూడొచ్చు నేను ఆ బక్ కన్వర్టర్ అవుట్పుట్ని 5 వోల్ట్
కన్వర్టర్ దగ్గర అయితే సెట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ బక్ కన్వర్టర్ అవుట్పుట్ టెర్మినల్స్ కి ఈ సర్వో పాజిటివ్ ని పాజిటివ్ టెర్మినల్ కి అండ్ నెగిటివ్ ని నెగిటివ్ టెర్మినల్ దగ్గర అయితే సోల్డరింగ్ చేసుకుంటున్నా. వీటితో పాటు ఒక 2 ఎక్స్ట్రా వైర్స్ ని సోల్డరింగ్ చేసా ఆర్డినో నానోకి ఇన్పుట్ ఇవ్వడానికి. ఆ బక్ కన్వర్టర్ అవుట్పుట్ 2 వైర్స్ ని ఆ గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ ని అండ్ ఆ విఎన్ దగ్గర పాజిటివ్ ని సింపుల్ గా సోల్డరింగ్ చేసుకోండి. సర్క్యూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా ఆర్డినో డ్రాయిడ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి బోర్డ్ టైప్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డినోని సెలెక్ట్ చేసి మీరు యూజ్ చేసే బోర్డ్ని సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ సింపుల్గా ఇక్కడ కోడ్ని పేస్ట్ చేసుకొని ఫస్ట్ కోడ్ని కంపైల్ చేసుకోవాలి. అండ్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్, ఇప్పుడు ఆర్డినో డ్రాయిడ్ అప్లికేషన్ ప్రతి ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. చెక్ చేయండి ఒకసారి. అండ్ దెన్ కోడ్ని అప్లోడ్ చేసేయడమే. మనం ఈ ఆటో రోబోట్ని డిఫరెంట్ మూవ్స్లో ఇది వర్క్ అయ్యేలా దీనికి సింపుల్గా ప్రోగ్రామింగ్ చేయొచ్చు. దానికోసం సింపుల్గా మనం కోడ్ని కస్టమైజ్ చేసుకోవాలి, లేదంటే ChatGPTకి అడిగిన ఇస్తుంది. అండ్ నేను ChatGPT త్రూ ఒక కోడ్ని అయితే తీసుకున్నా. ఆ కోడ్ని ఇప్పుడు దీనికి సింపుల్గా అప్లోడ్ చేసి ఏం లేదు, వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ దీని డ్యాన్స్ మూవ్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఇది డ్యాన్స్ ఎంత బాగా వేసిందని. అండ్ ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేశానో డీటెయిల్గా చూపించా. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి. అండ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏవైనా డౌట్స్ వచ్చినా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా, అక్కడ నుంచి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.